హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే వార్ గురించి కాదు, క్రికెట్ మ్యాచ్ గురించి. అసలు మనం పాకిస్తాన్ తోటి ఎన్ని మ్యాచెస్ అన్నామో ఒకసారి చూద్దాం. సో టీ20 మ్యాచెస్ అయితే మొత్తం 16 ఆడినాం. 16లో 13 మనం గెలిస్తే 3 వాళ్ళు గెలిచిరు. అసలు ఐసీసీ ఈవెంట్ అంటే టీ20 వరల్డ్ కప్లో మొత్తం 9 మ్యాచెస్ అయినాయి. ఈ 9 మ్యాచెస్లలో 8 మనం గెలిచి 1 వాళ్ళు గెలిచిరు. ఇంకా ఓడిఐ వరల్డ్ కప్లో ఓడిఐ అయితే అసలు దిక్కే లేదు వాళ్ళకి. 8 మనం గెలిచినాం. సో ఇట్లా అన్నిట్లలో మనకి ఒక స్పై ఏజెంట్ పనిచేస్తాం అనమాట, మనం నేను మంచిగా గెలవడానికి. సో మనం 11 మందితో కాదు 12 మందితో ఆడతాం. మనం పాకిస్తాన్లో ఒక ఏజెంట్ ఉంటాడు అనమాట. ఆ ఏజెంట్ ఎవరు మీకు కూడా తెలుసు అనుకుంటా. సో బాబర్ ఆజం. సో ప్రతిసారి మనకి స్పై ఏజెంట్గా పనిచేసి ఇండియాకి తన రుణం తీర్చుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక పాకిస్తాన్ ఫాస్ట్ ప్రీమియం బౌలర్ అంట ఆయన. అంటే ఆయనకాయనే చెప్పుకుంటాడు, ఎవరు చెప్పరు. అంటే పక్కోడు చెప్పాలి కానీ ఆయనే చెప్పుకుంటాడు అనమాట. పొరగానికి ఒక ఏళ్ళు చెప్తాడు అనమాట, నేను పాకిస్తాన్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని. ఎందుకంటారంటే అందరితో కొట్టించుకుంటాడు మనోడు. సో మనోడు పాకిస్తాన్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అన్న. మనోడు ఏం చేస్తాడంటే అందరితో కొట్టించుకొని ఆ ప్రీమియం అనేది ట్యాగ్ అనేది యాడ్ చేసుకున్నాను. అందరు కొట్టాను నేను ప్రీమియం అయిపోతా అని చెప్పేసి అందరితో కొట్టించుకొని మన షాయిన్ అఫ్రిది గాడు సో పాకిస్తాన్కి ప్రీమియం బౌలర్ అయిపోయిండు. యాక్చువల్గా మనోడు ఎక్కువ బౌలింగ్ వేయలేదు, కానీ చేసుంటే మాత్రం మనోడికి చాలా బాగా ఉండేది. మిస్ అయిపోయిండు. కానీ బాబర్ ఆజమే మిస్ కాలేకపోయింది. ఏం చేస్తాను, ఇక బ్యాటింగ్ ఆడాలి, తప్పదు కదా. సో ఇక స్పై ఏజెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆడాల్సిందే. సో ఫస్ట్ మనం మ్యాచ్ గురించి తెలుసుకుందాం, మ్యాచ్ రిజల్ట్ ఏమైంది అనేది. సో మన వాళ్ళు 175 కొడితే వీళ్ళు పాకిగాళ్ళు 114కి ఆల్అౌట్ అయిపోయారు. 61 రన్స్ తోటి ఓడిపోయారు. ఈ మాత్రం దానికి గ్రౌండ్ దానికి వచ్చేసి మేము ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అసలు ఏమైంది మ్యాచ్కి, ఎందుకు ఇంత బాయ్కాట్ డ్రామా ప్లాన్ చేసిరు? సో అసలు ఈ బాయ్కాట్ డ్రామా ఏంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఈ బాయ్కాట్ డ్రామా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఇండియాలో సేఫ్టీ లేదు, ఇండియాలో ఆడితే మా ప్లేయర్స్కి ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళని ఏదో ఒకటి చేశారని చెప్పేసి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. వీళ్ళు ఎందుకు ఓవర్ యాక్షన్ చేశారంటే, మన ఐపీఎల్ ఏమైంది, ఒక ప్లేయర్ని తీసేసిన బంగ్లాదేశ్ లో నార్మల్గా హిందువుల పైన దాడులు జరిగేసి బీసీసీ పైన ఒత్తిడి వచ్చేసి తీసేసినాం. అది మన ఇంటర్నల్ ఇష్యూ అనమాట. దాంట్లో ఐసీసీకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అయితే దీనికి బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చెప్పారు, ఈ రీజన్ చెప్పి మా వాళ్ళని తీసేసారు, మేము ఇండియాలో ఆడితే మాకు సేఫ్టీ రీజన్స్ ఉన్నాయి, మాకు చేంజ్ కావాలి, వెన్యూ చేంజ్ కావాలంటే మేము చేంజ్ చేయము, ఇక్కడ ఆడితే ఆడరు లేకపోతే లేదు. ఎందుకు వెన్యూ చేంజ్ చేయమంటే ఆల్రెడీ నీకు షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ రాకముందుకు నువ్వు చెప్తే నేను ఆల్రెడీ అప్పుడు చేంజ్ చేసేటోని, ఇప్పుడు చేంజ్ చేయము, ఆడితే ఆడరు ఆడకపోతే ఆడకపోండి అని చెప్పి చెప్పింది. అయితే ఇదే అందరూ పాకిస్తాన్ ఏం చేశారు, సరే మీరు బాయ్కాట్ చేయండి, మీతో పాటు మేమే వస్తాం వెనకాల అని చెప్పేసి చెప్పారు. మీరు ముందు వెళ్ళండి, మేము వెనకాల వస్తాం అని చెప్పేసి చెప్పారు. కట్ చేస్తే సర్లే మనకి తోడుగా ఈ పాకిగాడు ఉన్నాడు అని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళు అనుకొని బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ అంటే మ్యాచ్ నుంచి మొత్తం వెళ్ళిపోయారు. మ్యాచ్ నుంచి బయటకు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్ లో స్కాట్లాండ్ ఇది చిన్న టీం వచ్చేసింది. పాకిస్తాన్ వాళ్ళు కూడా చిన్న టీమేలే, అది పెద్ద టీం ఏం కాదు, కానీ అయితే వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు వచ్చేసారు. బయటకు వెళ్ళిపోగానే అంటే ఐసీసీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, ఇక బయటకు వెళ్ళిపోతే మాత్రం చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తే, ఏం కాదు మా వెనక పొట్టి పాకిగాలు ఉన్నారు, సో మేము చూసుకుంటాం ఏదైతే అదేందని చెప్పేసి అది కట్ చేస్తే వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు స్కాట్లాండ్ ఏదో టీం వచ్చేసింది. కట్ చేస్తే నెక్స్ట్ డేనే ఈ పాకిగాలు టీం అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి ఇక్కడ ఏమైందంటే, నార్మల్ గా మీరు వెళ్ళిపోయి మేము కూడా వస్తాం, బయటకు వస్తాం అని చెప్పేసి ఇంత చెప్పిన పాకిగాలు టీం అనౌన్స్ చేసేసరికి ఏమైతుంది, కట్టప్ప వెన్ను పొడిచినట్టు పొడిచారు అనమాట వీళ్ళు. అయితే ఇదే టైం కదా అని చెప్పేసి పాకిస్తాన్ కూడా ఏం చేసింది, మ్యాచ్ ని బాయ్కాట్ చేద్దాం అని చెప్పేసి చూసుకుంది. ఇండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేద్దాం అని చెప్పేసి చూసింది. ఎందుకంటే ఐసీసీకి హైయెస్ట్ రెవెన్యూ మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైన వస్తుంది. సో ఇది బాయ్కాట్ చేసినాం అనుకో, దానికి రెవెన్యూ రాదు. సో ఐసీసీ దిగి వచ్చి మన కాలు పట్టుకుంటుంది, మమ్మల్ని అడుక్కుంటుంది అని చెప్పేసి పాకిస్తాన్ ఫీల్ అయింది. ఐసీసీ మన చిన్నదా, ఊకోదు కదా. అసలు ఇండియాలో మ్యాచ్ లేనప్పుడు నీకేం బాధరా బాబు ఆడడానికి అంటే, వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారు కాబట్టి ఇదంతా డ్రామా ఆడారు. అయితే వాళ్ళు మ్యాచ్ ఆడాలంటే 3 డిమాండ్లు ఐసీసీ దగ్గర తీసుకొచ్చారు. డిమాండ్స్ కూడా కాదు, అడుక్కోవడం. అవి కూడా ఎట్లున్నాయంటే 3 కండిషన్స్ అంట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మా దగ్గర పైసలు లేవు, మా బోర్డుని రన్ చేయడానికి, పీసీబీ బోర్డుని రన్ చేయడానికి మా అక్కడ పైసలు లేవు, ఎవ్రీ ఇయర్ ఇచ్చే షేర్లో కొంచెం ఎక్కి మా బోర్డుని మేము నడుపుకుని మా ప్లేయర్స్ కి జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అడుగుతారు. సెకండ్ ఏంటిదంటే, ఇండియాతో మ్యాచెస్ పెట్టండి, మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, మేము కూడా పైసలు సంపాదించుకుంటాం అంటే, అది ఇంటర్నల్ ఇష్యూ బాబు, అది బీసీసీఐ అడుకోవాలి, నన్ను వచ్చి కాదు అడిగేది అని చెప్పేసి అది కూడా చెప్పింది. ఇంకా మూడోది ఏంటంటే, ఇది హైలైట్ అన్న, హ్యాండ్ షేక్ ఇస్తలేరు, అందుకే మేము మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తాం అది అని చెప్పేసి అన్నారు. మాకు వీళ్ళు మ్యాచ్ కి షేక్ హ్యాండ్ ఇస్తలేరు, మీరే షేక్ హ్యాండ్ ఇచ్చేటట్టు చేయండి అని చెప్పి అడుగుతున్నాం. దానికి ఐసీసీ ఏమన్నది, అది స్పిరిట్ ఆఫ్ క్రికెట్, అది వాళ్ళ ఇష్టం, ప్లేయర్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది కూడా నేనే ఎట్లా చెప్తాం మీకు అని చెప్పేసి అది కూడా చెప్పింది. అయితే ఐసీసీకి ఒక్క ఈవెంట్ పైన అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ పైన ఒక్క మ్యాచ్ పైన 2200 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ ఆగిపోతుంది అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే అసలు పాకిస్తాన్ వాళ్ళ రెవెన్యూ షేర్ ఎంతో తెలుసా, 400 నుంచి 600 కోట్ల మధ్య ఉంటుంది. సో చేస్తే ఐసీసీ యాక్షన్ తీసుకోదేమో కానీ మన బ్రాడ్కాస్టర్లు ఉంటారు, యాడ్స్ ఇచ్చే వాళ్ళంతా ఏం లేదు, చెక్కేస్తారన్నమాట పాకిస్తాన్ మొత్తం. ₹1 లేకుండా అన్ని పిండి వసూలు చేసుకుంటారు. సో ఫస్ట్ ఇట్లా పాకిస్తాన్ వాళ్ళు భయపడి సైలెంట్ గా మ్యాచ్ ఆడారు అనమాట. మ్యాచ్ ఆడితే ఏమైంది, ఓడిపోయారు.
శ్రీలంక ప్రెసిడెంట్ ఉండి ఒక ట్వీట్ చేసిన మ్యాచ్ జరగకన ముందు ఏమని, మీ పాకిస్తాన్ లో కూడా ఉగ్రవాదుల దాడి అయినప్పుడు కూడా మేము వచ్చి మ్యాచ్ ఆడినాం, సో అప్పుడు మీకు హెల్ప్ చేసినాం మేము, సో ఇప్పుడు మాకు మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే హెల్ప్ కూడా కాదు, అంటే మీరు రండి, మా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు మీరు రండి అని చెప్పేసి ఆయన చెప్పిన. దానికి వీళ్ళు ఏం చేశారు, అందరు మమ్మల్ని వేడుకుంటారు, సో మమ్మల్ని అడుగుతారు, సో మేము కూడా వాళ్ళ కోసం మ్యాచ్ ఆడుతున్నాం అని చెప్పేసి పెద్ద డబ్బా కొట్టు ఫైనల్ గా మ్యాచ్ ఆడారు, మ్యాచ్ ఓడిపోయారు అంతే. సో ఇక్కడతో ఇంతే ఇక. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.